నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఇది ప్యూర్‌లీ నాన్ పొలిటికల్ వీడియో. అన్ని వర్గాల వాళ్ళకి వినదగినటువంటి వీడియో. భగవద్గీత ఇది ఒక మత గ్రంథం కాదు. ఇది ఒక లైఫ్ మాన్యువల్. అటువంటి భగవద్గీతలో ప్రధానమైన 3 ముఖ్యమైన పాయింట్స్‌ని తక్కువ టైంలో అందరికీ అవసరమైన సబ్జెక్ట్ ఈ వీడియోలో విశ్లేషణ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం జీవితంలో చాలా సందర్భాల్లో ఏమవుతుంది, ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నాను, ఇటువంటి ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది సహజంగా. అయితే భగవద్గీతలో ప్రస్తావించినటువంటి ఈ 3 పాయింట్స్ ఎంతో ఉపయోగకరంగా ప్రతి ఒక్కరి జీవితంలో తెలుసుకోవలసిన సత్యాలు ఈ వీడియోలో. దానివల్ల అందరికీ కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఫ్రస్ట్రేషన్ నుంచి, నిర్లిప్తత నుంచి బయటపడే అవకాశం ఉంది అని భావించి ఈ వీడియో చేస్తున్నాను. జీవితంలో ఏదో ఒక పాయింట్లో ఎప్పుడో ఒకసారి మనందరికీ ఒక ఆలోచన వస్తుంది. అసలు నేను ఏం చేస్తున్నాను? నా లైఫ్ ఎటు వెళ్తుంది? ఎందుకు నాకే ఇన్ని సమస్యలు? ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. ఈ అయోమయం ఈ రోజుది కాదు. వేల ఏళ్ల క్రితం యుద్ధ భూమిలో నిలబడిన అర్జునుడికి కూడా ఇదే పరిస్థితి వచ్చింది. చాలామంది భగవద్గీతను కేవలం మత గ్రంథంగా చూస్తారు. కానీ నేనేమంటానంటే అది ఒక లైఫ్ మాన్యువల్. మతాన్ని పక్కన పెట్టి చూస్తే ఒక మెంటార్ తన స్టూడెంట్కి ఇచ్చినటువంటి అద్భుతమైన సైకలాజికల్ గైడెన్స్ ఇందులో ఉంది. ఈరోజు ఈ వీడియోలో గీత నుండి నా లైఫ్ని ప్రభావితం చేసిన 3 అతిపెద్ద పాఠాల గురించి మాట్లాడుకుందాం. అది మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది అనేది నా అభిప్రాయం. 1, సహనం మరియు కర్తవ్యం, అంటే రెసిలియన్స్ ఇన్ ఎక్స్ట్రీమ్స్. గీతలోని 2వ అధ్యాయం నుండి ఇక్కడ కృష్ణుడు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అంటూ ఒక గొప్ప విషయం చెప్తాడు. అది సుఖ దుఃఖాల గురించి. ఉదాహరణ చెప్పవలసి వస్తే, ఇప్పుడు సపోజ్ మనం చికాగోలో -27 డిగ్రీల చలి ఉందనుకుందాం, లేదా ఢిల్లీలో 45 డిగ్రీల వేడి ఎండ ఉందనుకోండి. వాతావరణం దారుణంగా ఉందని మనుషులు పనులు చేయటం ఆపేస్తారా? లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. స్వెటర్స్ వేసుకుంటారు చలిగా ఉన్నప్పుడు, లేదా ఏసీలు ఆన్ చేస్తారు వేడిగా ఉన్నప్పుడు. కానీ లైఫ్ మాత్రం ముందుకి సాగుతూనే ఉంటుంది. మన ఎమోషన్స్ కూడా అంతే. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు చలిలా వణికిపోవటం, సక్సెస్ వచ్చినప్పుడు ఎండలా వేడెక్కిపోతాం. కానీ కృష్ణుడు చెప్పింది ఏంటంటే, ఈ కాలాలు ఎలాగైతే వస్తూ పోతూ ఉంటాయో మీ జీవితంలో కష్ట సుఖాలు కూడా అలాగే వచ్చి పోతూ ఉంటాయి. వాటిని తట్టుకోవటం, టాలరేట్ చేయటం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్. మనం కేవలం బాధనే తట్టుకోవాలని అనుకుంటాం కదా, కానీ గీత ప్రకారం అతిగా వచ్చే సక్సెస్ని కూడా తట్టుకోవాలి. ఎందుకంటే విజయం నెత్తికెక్కినా, అపజయం గుండెకి తగిలినా 2 కూడా మిమ్మల్ని మీ అస్సలు డ్యూటీ నుంచి పక్కదారి పట్టిస్తాయి. కాబట్టి ఫలితంతో సంబంధం లేకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళటమే అసలైన గెలుపు. ఇక 2వ పాయింట్, మైండ్ గేమింగ్. యువర్ మైండ్ యువర్ ఫ్రెండ్ ఆర్ ఎనిమీ. మనందరినీ ప్రతిరోజు వేధించే సమస్య మన మనస్సు. గీతలోని 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఉద్ధరేదాత్మానాత్మానం. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వే పాతాళానికి తొక్కేసుకోకూడదు. ఎందుకంటే నీ మనసే నీకు బంధువు, నీ మనసే నీకు శత్రువు. ఒక ప్రాక్టికల్ సినారియో చూద్దాం. మీరు రేపు పొద్దున్నే 5 గంటలకు లేచి వర్కౌట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అలారం మోగింది. అప్పుడు మీ మనసు ఏమంటుందో తెలుసా? పాపం నిన్న నైట్ చాలా కష్టపడ్డావు, ఇంకా 10 నిమిషాలు పడుకో, రేపటి నుంచి చూద్దాంలే అని అంటుంది. ఇక్కడ మీ మనస్సు మీకు శత్రువులా మారుతుంది. అదే మీరు మీ మైండ్ని ట్రైన్ చేస్తే, లేదు లేవాల్సిందే అని అది మిమ్మల్ని పుష్ చేస్తుంది. మైండ్ని ఫ్రెండ్ చేసుకోవటం ఎలా అని అంటే,
మనస్సు అనేది ఒక చిన్న పిల్లవాడు లాంటిది. దానికి సరి అయిన ఆహారం ఇవ్వాలి మనం. ఆ ఆహారమే మంచి పుస్తకాలు, ధ్యానం, మెడిటేషన్ మరియు మీరు ఉండే కంపెనీ. అంటే మీరు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఏం వింటున్నారు అనే దానిపై మీ మైండ్ మీకు ఫ్రెండా, శత్రువా అనేది ఆధారపడి ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల. మీ మనస్సుని మీరు కంట్రోల్ చేసుకోకపోతే అది మిమ్మల్ని కంట్రోల్ చేయటం మొదలుపెడుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల ప్రధానంగా. ఇక నా మూడో పాయింట్ ఏంటంటే దైవత్వం మరియు అసూయ. దీన్ని ద ఎక్స్ ఫ్యాక్టర్ అని అనవచ్చు. నాకు పర్సనల్‌గా నచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రతి దానిలో దైవత్వాన్ని చూడటం. దేవుడు ఎక్కడో లేడు. ప్రతి టాలెంట్‌లోనూ దేవుడు ఉన్నాడు. మనం ఫ్రీక్వెంట్‌గా, తరచుగా మనకంటే బాగా రాణిస్తున్న వారిని చూసి ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతుంటాం. అతనికి అంత సీన్ లేదు, కానీ క్లిక్ అయిపోయాడు అని నెగెటివ్‌గా మనలో మనం మాట్లాడుతూ ఉంటాం. అందులో ఈ విషయంలో గీత ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తిలో అసాధారణమైన ప్రతిభ ఉందంటే అది ఆ సృష్టికర్త ఇచ్చిన వరం. అది ఎక్స్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళ కష్టం మాత్రమే కాదు, అంతకు మించి ఏదో శక్తి వాళ్ళల్లో ఉంది, ఆ పని చేయిస్తుంది. ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరైనా గొప్పగా పాడుతున్నా, అద్భుతంగా నటిస్తున్నా, లేదా బిజినెస్‌లో రాణిస్తున్నా, అంటే వ్యాపకంలో రాణిస్తున్నా, అది ఆ దైవత్వపు విస్ఫోటనం. మీరు ఆ వ్యక్తిని చూసి అసూయపడుతున్నారంటే ఆ శక్తిని మీరు అవమానిస్తున్నట్టే. దానికంటే కూడా వాహ్! ఎంత గొప్పగా చేస్తున్నారో అని మీరు అప్రిషియేట్ చేయటం మొదలుపెడితే మీ లోపల ఉన్న నెగటివిటీ చచ్చిపోతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని మీరు రంగంలోకి దిగేలా చేస్తుంది. ఎదుటివారి సక్సెస్‌లో దైవత్వాన్ని చూడటం నేర్చుకుంటే అసూయ అనేదే ఉండదు. ఉండకపోతే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ముగింపుగా నేను చెప్పేది ఒకటే. మీ కన్‌ఫ్యూజన్స్, మీ బాధలు, మీ హార్ట్ బ్రేక్స్ ఇవన్నీ మీకంటే పెద్దవి కాదు. మీరొక స్పిరిచ్యువల్ బీయింగ్. మీకున్న శక్తి ముందు ఈ సమస్యలన్నీ చిన్నవి. భగవద్గీత మనకు ఇచ్చే అతి పెద్ద ధైర్యం అదే. సో, ఈ ప్రధానంగా నేను ప్రస్తావించిన మంచి 3 మాటలు భగవద్గీతలో మీకు ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను. మీ కామెంట్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.